సమ్మర్ వచ్చేసింది కదా, మీరు ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. మీరు తినే ఐస్ క్రీమ్లో డిటర్జెంట్ ఉండవచ్చు. మీరు వినేది నిజమే. తాజాగా కర్ణాటక ఫుడ్ సేఫ్టీ మరియు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారు చేసిన తనిఖీల్లో ఇలాంటి చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. అపరిశుభ్రమైన పరిస్థితుల్లో నాసి రకమైన ఐస్ క్రీమ్ విక్రయించడంతో పాటు దాని తయారీలో డిటర్జెంట్ వినియోగిస్తున్నట్టు తేలింది. దీంతో 97 దుకాణాలకు అధికారులు నోటీసులు కూడా జారీ చేశారట. డిటర్జెంట్ పౌడర్ కలిసిన ఏ రకమైన ఆహారం తీసుకున్నా అది చాలా హానికరం, తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వికారము, వాంతులు మరియు విరోచనాలు వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. డిటర్జెంట్ లో ఉండే స్ట్రాంగ్ ఆల్కలిన్ వల్ల గొంతు మంట, అన్నవాహిక మరియు కడుపులో నొప్పి కూడా కలిగిస్తుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే కిడ్నీ సమస్యలతో పాటు కాలేయ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. డిటర్జెంట్స్ తో పాటు కొన్ని కూల్ డ్రింక్స్ లో ఫాస్ఫారిక్ యాసిడ్ కూడా వాడుతున్నట్టుగా అధికారులు కనుగొన్నారంట. ఫాస్ఫారిక్ యాసిడ్ కారణంగా ఎముకలు బలహీనపడడానికి దారితీస్తుంది. దీన్ని బట్టి సమ్మర్లో బయట ఐస్ క్రీమ్ తినేటప్పుడు కొంచెం ఆలోచించండి.